నమస్తే అండి. మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. గుంపుల గోవింద అనే యూట్యూబ్ ఛానల్లో. లైక్ శ్రీకాకుళంలో పబ్లిక్ టాక్ ఎట్లా ఉంది అని సూపర్ ఎస్ట్రాటికల్ సూపర్. శ్రీహరి వీరమల్లు అనేది ఫ్యాన్స్ ఒక పండగ. ఒక పండగ అంటే ఒక పండగ నెక్స్ట్ లెవెల్. కంపేర్ చేయడానికి ఇంకో సినిమా ఒక డైరెక్టర్ ఇంకెవడు పనికి రాడు. అంతే, ఇది పక్కా. బుర్రపాడు మూవీ నచ్చింది, బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫైట్స్ మూవీ చాలా బాగుంది. ఇంత ముందు సినిమా ఎంత దీనికి దానికి మించి మిన్నంగా వచ్చింది సినిమా. బాగుంది, చాలా బాగుంది. చాలా అంటే చాలా సూపర్. అసలు ప్రాంక్ చెప్తున్నా, ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ముందు ఇదివరకు అయితే ఇప్పుడు చూడంటే పవన్ కళ్యాణ్ ఇదైతే మాత్రం అంటే యాజ్ ఏ ఫ్యాన్ గా కాదు, నేనైతే డైహార్డ్ ఫ్యాన్ ని. సినిమా అయితే చాలా బాగుంది. జస్ట్ వాచింగ్ థియేటర్స్. సూపర్ సినిమా. పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే సూపర్ అన్యా. పవన్ కళ్యాణ్ ఏ సినిమా తీసినా ప్రజల కోసమే తీస్తాడు. మూవీ ఎలా అనిపించింది మీకు? సినిమా అయితే చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మనసు పెట్టి చేసినట్టు అనిపించింది మాకైతే. అందులో కీరవాణి గారు అయితే మ్యూజిక్ అయితే బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏది కానీ అయితే చాలా హైలైట్ గా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కే ప్రేక్షకులు అందరూ మైమర్చిపోతారు. అంత అద్భుతంగా చేశారు. కీరవాణి గారికి ఆస్కార్ వస్తే ఒక ఎత్తే అయితే, పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా ఒక ఆస్కార్ తేవాలేమో తెచ్చుకోలేమో అనంత దీనిగా చేసినట్టు అనిపించింది మాకైతే సినిమా చూసినప్పుడు. అంతా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సినిమాకే ప్రత్యేకమైన హైలైట్. బ్రో సినిమా అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం చూడొచ్చు అందరిలాగా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కానీ ఏదో ఎత్తేసి మరి ఓవర్గా చెప్పే కనుక సినిమా అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం సినిమా పవన్ కళ్యాణ్ ఎంట్రీ హై లెవెల్ భయ్య. సినిమా అయితే ఒక రేంజ్ కి తీసుకెళ్ళినట్టు ఉంటది. ఫస్ట్ హాఫ్ అనేది పర్లేదు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయితే బుర్ర పాడన్యా. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో సహా పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది బ్రో. చాలా బాగా తీశారు. సూపర్ నచ్చిందా మూవీ? సూపర్ చాలా బాగుంది. సూపర్ హిట్. నచ్చిందా మూవీ? సూపర్ హిట్. మూవీ చాలా బాగుంది. సూపర్. అసలు మూవీ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు పార్ట్ 2 తీద్దాం అనుకున్నారు కదా, అందులో కొంచెం లైట్ గా లాగ్ అయింది అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. అది పీరియడిక్ మూవీ, ఇంకా పార్ట్ 2 ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే సినిమా చాలా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి సార్? బాహుబలి రేంజ్ లో ఉన్నాయా? స్క్రీన్ ప్లే అద్భుతం అండి. ఎవడైతే స్క్రీన్ ప్లే చేశాడో వాడికి మీరు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. జై బాస్టర్. సినిమా బ్లాక్ బస్టర్ మామూలు లేదు. సినిమా గూస్ బంప్స్. సినిమా మొత్తం గూస్ బంప్స్, మామూలు లేదు బ్రో. ఈ మూవీ క్లాస్ ఆడియన్స్ కి నచ్చుతుందా, మాస్ ఆడియన్స్ నచ్చుతుందా? అంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఇలాంటి హిస్టారిక్ బేస్డ్ చేశారు. ఎప్పుడు ఇలాంటి సినిమాలు చేయలేదు. సో ఎంత వరకు ఆ క్యారెక్టర్ న్యాయం చేయగలిగారు? 100% న్యాయం చేశారు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. గారివి సెకండ్ పార్ట్ లో అయితే ఇంకా చూపిస్తారేమో. ప్రెజెంట్ అయితే మాత్రం జస్ట్ అలా తక్కువ ఉంది. కాకపోతే మన పవన్ కళ్యాణ్ గారిని బాగా చూపించారు. యాక్షన్ కొరియోగ్రఫీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ విజువల్ ఎఫెక్ట్స్ కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఏం మాత్రం కూడా తగ్గలేదు. హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు దానికోసమే చూపించారు. మేమైతే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎక్కడ కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికైనా పవన్ కళ్యాణ్ లాంటి ఎంత తక్కువ టైంలో ఎంత హిస్టారికల్ సినిమా చాలా బాగా చేశారు. నాకు తెలిసి ఇలాంటి తక్కువ టైంలో ఇలాంటి పెద్ద సినిమా ఎవరూ తీయలేదు. మ్యూజిక్ అయినా పవన్ అన్న నటన అయినా ఒక రేంజ్ లో ఉందండి. సినిమా అయితే చాలా బాగా తీశారు. మనకి ఇష్టమైంది ప్రభాస్, రాజకీయంలో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం. సినిమా బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ పిక్చర్ నా పిచ్చే, పవన్ కళ్యాణ్ పిచ్చే. అందుకే ఈ టైం చాలు తగ్గేదేలే. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. సూపర్ హిట్ బ్రో. ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా. జనాలు సాటిస్ఫై అవుతారా? బాహుబలి రేంజ్ లో సాటిస్ఫై అవుతారండి. బాహుబలి రేంజ్ లో ఓకే. సినిమా చాలా బాగుంది. మన చరిత్ర
ఔరంగజేబ్ సమయంలో మనల్ని ఎలా ఇబ్బందులు పెట్టారో సగం చూపించారు. నెక్స్ట్ పార్ట్ లో ఇంకా చూపిస్తారు. చాలా ఉంది సినిమాలో. సగంలో ఆపారని ప్రేక్షకులు ఫ్యాన్స్ లైక్ ఇందులో బాలకృష్ణ గారు నిజంగా ఉన్నారా, అది కల్పితమా? బాలకృష్ణ గారు లేరు, కల్పితం. బాలకృష్ణ గారు లేరు, కల్పితం. ఒకటి భయ్య, ఈ సినిమా గురించి మేము చెప్పాలనుకుంది ఏంటంటే సెకండ్ పార్ట్ లో ఇంకా సినిమా ఉంది. 2 పార్ట్లు సినిమా ఉన్నప్పుడు సగం సగం ఉంటది. క్లైమాక్స్ లో ఫైట్ లో పొడుచుకోవడాలు తన్నుకోవడాలు కాదు. సినిమా అంటే మన భారతదేశంలో ఔరంగజేబ్ వచ్చిన తర్వాత ఎన్ని హింసలు పెట్టారో హిందువుల్ని చూపించారు. అది చూసి ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా ఇది. మనం మన తాతలు ముత్తాతలు ఎన్ని కష్టాలు పడ్డారో స్వతంత్రం రాకముందు ఈ సినిమా చూపించారు. Okay, thank you so much for the review.